వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టే విధంగా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రాజెక్ట్ హెడ్ సిటీ. సో హెడ్ సిటీ అనగానే ఎవరికైనా ఇప్పుడు ప్రస్తుతం మొదటగా గుర్తుకొస్తున్న ప్రాజెక్ట్ కేబీఆర్ పార్క్ చుట్టూ మొత్తం 7 అండర్ పాస్లు 7 ఫ్లైఓవర్ల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సో దానికి సంబంధించినటువంటి పనులు కూడా ఇప్పటికే వడివడిగా ముందుకు సాగుతున్నాయి. సో ఈ పనులు ముందుకు సాగాలంటే ప్రధానంగా ట్రాఫిక్ సమస్య ఏదైతే అధిగమించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ సమస్యను అధిగమించడానికి ఇటు హైదరాబాద్ నగర పోలీసులు ప్రయోగాత్మకంగా వన్ వే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు కేబీఆర్ పార్క్ చుట్టూ. సో ఈ ట్రయల్ రన్ ఏదైతే ఉందో అదంతా సక్సెస్ అయితే కనుక ఈ ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయ్యే వరకు దీన్ని అందుబాటులో ఉంచాలి, దీన్ని తీసుకురావాలంటూ కూడా ఇప్పటికే ఇటు హైదరాబాద్ నగర పోలీసులు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు యోచిస్తున్నారు. సో ఈ ట్రయల్ రన్ ఎలా ఉంటుంది, ఏంటి, అసలు కేబీఆర్ పార్క్ చుట్టూ ఎలాంటి ఆంక్షలు ప్రస్తుతం ఉన్నాయి ఏంటి అనేది కూడా ఒకసారి మనము చూసేటటువంటి ప్రయత్నం చేద్దాము. సో నేను మీకు స్క్రీన్ ప్రెజెంటేషన్ ద్వారా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. సో ప్రస్తుతం మనము చూడొచ్చు ఏదైతే ఇటు కేబీఆర్ పార్క్ సంబంధించినటువంటి ఇదంతా కూడా గ్రాఫిక్ వ్యూ. సో ఇది కేబీఆర్ పార్క్. సో కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా ఏదైతే ఈ ఫ్లైఓవర్లు అండర్ పాస్ల నిర్మాణానికి సంబంధించినటువంటి వర్క్స్ ప్రారంభమయ్యాయి. సో ఈ పనులు ముందుకు సాగాలంటే కనుక చుట్టూ అంటే దాదాపు 5.5 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నటువంటి ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా ప్రస్తుతము వన్ వే విధానాన్ని ఇటు హైదరాబాద్ నగర పోలీసులు అందుబాటులోకి తీసుకువచ్చారు. సో ఈ ట్రయల్ రన్ ఏదైతే ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ రోజు నుంచి పూర్తిగా ఏదైతే ఈ ట్రయల్ రన్ విధానం ఉండనుంది. సో అసలు ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో మనం చూస్తున్నాము మొత్తం కూడా ఎగ్జిట్ 1 నుంచి ఎగ్జిట్ మొత్తం కూడా 13 వరకు అంటే మొత్తం దాదాపు 17 ఎగ్జిట్ని ఏర్పాటు చేశారు. సో ఎగ్జిట్ 1 ఏదైతే ఉందో ఇది కేబీఆర్ పార్క్ దగ్గర ఉన్నటువంటి మెయిన్ జంక్షన్ ఇది. సో ఇటు పంజాగుట్ట నుంచి వచ్చేటటువంటి వెహికల్స్ అన్నీ కూడా గతంలో ఇటు పంజాగుట్ట నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ మీదుగా ఏదైతే మాదాపూర్కు వెళ్ళేవి. సో అంతా కూడా జూబ్లీ చెక్ పోస్ట్ అనేది ఒక ఏదైతే మెయిన్ పార్ట్గా ఉండేది. సో ప్రస్తుతం జూబ్లీ చెక్ పోస్ట్కు వెళ్ళేటటువంటి వాహనాలన్నీ కూడా వన్ వేగా చేశారు. సో అది ఎట్లా అంటే మనం చూస్తున్నాము ఎగ్జిట్ 1 ఏదైతే మనకి ఇప్పుడు కనిపిస్తుందో సో ఇక్కడ మొదలుకొని ఎగ్జిట్ 1, ఎగ్జిట్ 2, ఎగ్జిట్ 3, ఎగ్జిట్ 4. సో ఇదంతా కూడా కేబీఆర్ పార్క్ నుంచి వచ్చేటటువంటి ఇటు పంజాగుట్ట నాగార్జున సొసైటీ నుంచి వచ్చేటటువంటి వెహికల్స్ ఏదైతే కేబీఆర్ జంక్షన్ నుంచి టర్న్ తీసుకొని క్యాన్సర్ హాస్పిటల్, అగ్రసేన్ ఐలాండ్, ఈ టీటీడీ టెంపుల్, అదేవిధంగా అపోలో హాస్పిటల్, బీవీబీ, భారతీయ విద్యాభవన్ జంక్షన్ అటు నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి ఏదైతే ఇక్కడ రోడ్ నెంబర్ 45 నుంచి వెహికల్స్ అన్నీ కూడా ఫ్లైఓవర్ మీదుగా ఐకియా జంక్షన్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా ఇటు జూబ్లీ చెక్ పోస్ట్కి సంబంధించినటువంటి వెహికల్స్ కూడా ఈ జంక్షన్ దగ్గర ఏవి ఆగకుండా ఇదంతా కూడా వన్ వే విధానాన్ని అమల్లో పెట్టారు. దాంతోపాటు లైనింగ్ విధానాన్ని అంటే లైన్ చేంజ్ విధానాన్ని కూడా ఇక్కడ ప్రయోగాత్మకంగా ఇటు హైదరాబాద్ నగర పోలీసులు తీసుకొచ్చారు. సో లైన్ చేంజింగ్ విధానం ఏదైతే ఉందో మనం చూస్తున్నామో LC1 ఏదైతే ఇటు తెలంగాణ స్టడీస్ సర్కిల్ ఏరియా ఏదైతే ఇటు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి హబ్ ఇది. సో LC1 ఇది. LC2 బీఆర్ఎస్ భవన్ ఏదైతే ఉందో అక్కడ కూడా లైన్ చేంజింగ్ విధానం ఉంది. సో ఏదైతే పూరి జగన్నాథ్ టెంపుల్ ఉందో సో అక్కడ నుంచి వెళ్ళడానికి అవకాశం ఉంది. LC3 ఏదైతే ఒమేగా హాస్పిటల్ యూటర్న్, అదేవిధంగా LC4 జంగారెడ్డి యూటర్న్, అదేవిధంగా LC5 తాజ్మహల్ యూటర్న్, LC6 రోడ్ నెంబర్ 65 యూటర్న్, అదేవిధంగా LC7 క్రీమ్ స్టోన్ దగ్గర. సో ఇదంతా కూడా లైన్ చేంజింగ్ విధానాన్ని తీసుకువచ్చారు. సో ఇది ఇప్పటికే గడిచిన 2-3 రోజులుగా ఇటు సోషల్ మీడియా వేదిక ద్వారా హైదరాబాద్ నగర సిపి సజ్జనర్, దాంతోపాటు ఇటు సీనియర్ ట్రాఫిక్ అధికారులందరూ కూడా ఏదైతే ఈ విధానాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు సోషల్ మీడియా వేదిక ద్వారా ఇప్పటికే ఇటు ప్రజలకు అవగాహన కలిగిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే గతంలో ఒకసారి ఏదైతే ఇటు కేబీఆర్ పార్క్ సంబంధించినటువంటి ట్రయల్ రన్ పనులు సాగించే ముందు గతంలో కూడా ఒక 1 డే ఈ విధానాన్ని అమల్లో తీసుకువచ్చారు. కొంత ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దాని తర్వాత ఆ పనులు కొంత మందకొడిగా సాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు పనులు మరింత ముందుకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే పిల్లర్ల దశ నుంచి పనులు ముందుకు వెళ్ళాలి కాబట్టి సో ఆ ప్రాంతాల్లో అంతా కూడా ట్రాఫిక్ ఆంక్షలు తప్పనిసరిగా అమల్లోకి తీసుకురావాలి ఉంటుంది. ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు కూడా ట్రాఫిక్ పోలీసులకు కొన్ని సూచనలు చేశారు. సో ఏదైతే ఇటు ట్రాఫిక్ని డైవర్ట్ చేస్తే కనుక తప్పకుండా పనులు ముందుకు వెళ్తాయి అంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ నగర పోలీసులు ఇటు ప్రయోగాత్మకంగా ఇటు వన్ వే విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. సో ఏదైతే మనం చూస్తున్నామో పంజాగుట్ట నుంచి వచ్చేటటువంటి వెహికల్స్ అన్నీ కూడా ఏదైతే బసవతారకం హాస్పిటల్, అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ భవన్ నుంచి అగ్రసేన్ స్టాట్యూ, ఒమేగా హాస్పిటల్ అటు నుంచి ఫిలిం నగర్. సో ఇదంతా కూడా వచ్చేటటువంటి వెహికల్స్ అంతా కూడా అంటే వన్ వేలోనే వెళ్ళాల్సి ఉంటుంది. ఎగ్జిట్ అవ్వాలంటే కనుక తప్పకుండా మనము ఏదైతే చూస్తున్నామో ఈ రెడ్ మార్క్లో E10, E9, E11 అయితే ఈ ఎగ్జిట్ మార్గాల దగ్గర మాత్రమే ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇదంతా కూడా ప్రస్తుతము
ఒక్క రోజుకు మాత్రమే అమల్లో ఉంచారు. ఇది కనుక సక్సెస్ అయితే కనుక తప్పకుండా రానున్న రోజుల్లో ముందుకు తీసుకువెళ్తామంటూ కూడా ఇప్పటికే ఇటు హైదరాబాద్ నగర పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ నగర సిపి సజ్జనార్ ప్రస్తుతము నేరుగా ఈ సిచ్యువేషన్ని పరిశీలిస్తున్నారు. దాదాపు 150 మంది పోలీసు ఉన్నతాధికారులు, దాంతోపాటు ఆక్టోపస్ అండ్ గ్రేహౌండ్ టీమ్స్ కూడా ప్రస్తుతము ఎక్కడికక్కడ కూడా పూర్తిగా ఈ వన్ వే విధానంలో అందరూ కూడా సిబ్బంది దాదాపు 200 మందికి పైగా సిబ్బంది అంతా కూడా పాల్గొంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం కూడా ఈ ప్యాకేజ్ ఏదైతే ఉందో ప్యాకేజ్ 7 ప్యాకేజీలు, 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్లు ఇవన్నీ పూర్తి కావడానికి దాదాపు 2.5 ఏళ్ళు సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. దాదాపు 1000 కోట్లతో ఇటు జిహెచ్ఎంసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ నగరంలో చేపడుతున్నటువంటి ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్ళాలంటే కనుక తప్పకుండా ఏదైతే ఈ ట్రాఫిక్ ఆంక్షలన్నీ కూడా తప్పకుండా అమలవ్వాలి. ఎందుకంటే నగరవాసులకు ఇటు వాహనదారులకు ఇబ్బందులు లేకుండా ఎక్కడ కూడా ట్రాఫిక్ పద్మవ్యూహంలో ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా ముందుకు వెళ్ళాలంటే కనుక ఈ పనులు ముందుకు వెళ్ళాలన్నా కూడా తప్పకుండా ఈ ట్రాఫిక్ ఆంక్షలు అనేవి అమల్లో ఉండాలంటూ కూడా ఇప్పటికే ఇటు హైదరాబాద్ నగర పోలీసులు చెప్తున్నారు. సో అందులో భాగంగానే మనము చూస్తున్నాము, ఏదైతే ఈ స్క్రీన్ ప్రెజెంటేషన్లో చూడొచ్చు. సో ఇదంతా కూడా గ్రీనిష్గా ఉన్నటువంటి ఏరియా అంతా కూడా కేబీఆర్ పార్క్. ఈ కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వ్యూ ఏదైతే ఉందో సో ఇదంతా కూడా కేవలం రౌండ్ చుట్టూ అంటే వన్ వే విధానం మాత్రమే అమల్లో ఉంది. గతంలో ఎక్కడికక్కడ సిగ్నల్స్ దగ్గర నుంచి లెఫ్ట్ వెళ్ళే వాళ్ళు లెఫ్ట్ వెళ్ళొచ్చు, రైట్ అంటే ఎక్కడ కూడా యూటర్న్స్ ఇదంతా కూడా ఇబ్బంది ఉండేది కాదు. బట్ ఇప్పుడు కేవలము ఈ చుట్టూ ఇప్పుడు ఎగ్జాంపుల్ లైక్ మనము చూస్తున్నాము అపోలో హాస్పిటల్ దగ్గర ఇక్కడ బస్ స్టాప్ ఉంది, అపోలో హాస్పిటల్ బస్ స్టాప్ ఇది. సో ఇక్కడ వెళ్ళాలంటే కనుక కాస్త లెఫ్ట్ తీసుకొని ఏదైతే ఇక్కడ యూటర్న్ తీసుకొని ఇటు నుంచి బీఆర్ఎస్ భవన్, అక్కడ నుంచి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, అదేవిధంగా ఇటు తాజ్ కృష్ణ హోటల్కి వెళ్ళేవాళ్ళు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. ఎక్కడైతే అపోలో హాస్పిటల్ దగ్గర ఒక బస్ స్టాప్ దగ్గర ఎక్కేటటువంటి ఎవరైతే ఉన్నారో సో వారు అక్కడ నుంచి ముందు సివిఆర్ జంక్షన్ దగ్గర యూటర్న్ తీసుకొని సో ఏదైతే రోడ్ నెంబర్ 45 నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకొని జూబ్లీ చెక్ పోస్ట్ అటు నుంచి అంటే చుట్టూ తిరిగి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. అంటే అపోలో హాస్పిటల్కి నుంచి వెళ్ళాల్సినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎగ్జిట్ అవ్వాలంటే కనుక తప్పకుండా క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఎగ్జిట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే దాదాపు 4 కిలోమీటర్లు చుట్టూ తిరగాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. బట్ కొంత వాహనదారులకు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా అధిగమించి త్వరితగతిన ఈ ప్రాజెక్టు కంప్లీట్ అవ్వాలి అంటే కనుక ఇవన్నీ కూడా అమల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఇప్పటికే హైదరాబాద్ సిపి చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఇటు భాగ్యనగర వాసులకు ఏదైతే ఈ ట్రయల్ రన్ ఏదైతే ఉందో ఇది కనుక సక్సెస్ అయితే కనుక తప్పకుండా రానున్న రోజుల్లో ఇదే విధానాన్ని అమల్లో ఉంచుతాము. సో ప్రస్తుతం హాలిడే కాబట్టి సండే రోజు దీన్ని ప్రయోగాత్మకంగా అమల్లోకి తీసుకువచ్చాము. సో ఇది ఒకవేళ సక్సెస్ అయితే రెగ్యులర్గా కూడా ఇది దాదాపు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి దాదాపు ఏడాది టైం పడుతుంది కనుక సో అది కంప్లీట్ అయ్యే వరకు కొంత సమయాల్లో వేళల్లో మార్పు చేసేసి అంటే ఉదయం వేళల్లో కొంత ట్రాఫిక్ డైవర్షన్ చేసి సో మళ్ళీ ఈవినింగ్ టైమ్స్లో వర్క్స్ నడిపే విధంగా కూడా ఇలాంటి పనులన్నీ కూడా చేపడతామంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ కమిషనర్ అదేవిధంగా హైదరాబాద్ నగర సిపి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా అయితే మనము చూసాం కదా. సో ఇది సిచ్యువేషన్. కేబీఆర్ పార్క్ చుట్టూ మొత్తం కూడా దాదాపు 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్ల నిర్మాణం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ట్రయల్ రన్ ఏదైతే ఉందో ఇది సక్సెస్ అయితే కనుక తప్పకుండా ఇది రానున్న రోజుల్లో ఇదే విధంగా అమల్లో ఉంచుతామంటూ కూడా ఇటు హైదరాబాద్ నగరవాసులకైతే ఇటు ప్రభుత్వం చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు.